ఓం నమో నారాయణాయ అండి అందరికీ. మనం రామాచారి తన భార్య తిరుమల యాత్ర గురించి చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళు 5వ కొండ మీద ఎక్కిన వెంటనే కొంచెం దూరం వెళ్ళేసరికి వాన పడుతోన్నది. పెద్ద వర్షం వచ్చేసరికి వాళ్ళు ఒక చెట్టు కింద ఆగారు. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. ఆయన పేరు భద్రయ్య. భక్తులందరికీ ఆ శ్రీనివాసుని యొక్క మహిమలు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో అవంతి నగరంలోని విష్ణు ఆలయంలో కృష్ణమాచార్యులు అనే అర్చకుడు ఉండేవాడు. అతని ప్రతినిత్యం స్వామి సన్నిధిలోనే గడుపుతున్నాడనే గర్వంతో ఉండేవాడు. ప్రతి శనివారం ఆదివారాలలో ఆలయంలో జరిగే ప్రవచనాలన్నీ వినేవాడు. కేవలం రామాయణ భారత ప్రవచనాలు వినడం వలన చాలా పుణ్యం వస్తుందని తలిచేవాడు. అదే మాట గట్టిగా అరుస్తూ భార్యా పిల్లలతో అనేవాడు. తాను మహానుభావుల దివ్య ప్రవచనాలు వింటూ ఎంతో పుణ్యం సంపాదిస్తున్నాను. నా వంటి పుణ్యాత్ముడు ఈ ఊరిలోనే కాదు కదా, ఈ దేశంలోనే ఉండడు అని ఎంతో గర్వంగా చెప్పేవాడు. ప్రవచనాలు వినడమే తప్ప ఏది ఆచరణలో పెట్టేవాడు కాదు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులను ఈసడించుకునేవాడు. ఎప్పుడు ఆలయ అధికారులనే పొగుడుతూ వారి సేవలలోనే కాలం గడిపేవాడు. ఇలా ఎన్నో పాపకార్యాలు చేసి చివరి రోజుల్లో ఎన్నో అనారోగ్యాలకు గురై మరుజన్మలో కుక్కగా జన్మించాడు. అత్యంత దారుణమైన జీవితం అనుభవించాడు. పిల్లలు రాళ్ళు పెట్టి కొడితే శరీరం అంతా పుండ్లు పడేది. ఊరంతా పరిగెత్తుతూ తినడానికి ఏది దొరకక దుర్భర పరిస్థితుల్లో జీవించి చివరకు ఒక వాహనం కింద పడి మరణించాడు. అటు తర్వాత జన్మలో అడవిలో సర్పంగా జన్మించాడు అని చెప్పారు. అప్పుడు భక్తులందరూ భద్రయ్యతో, స్వామి, మానవులు చేసే పాపాలు ఇంతటి దుర్భరమైన జీవితాలను ఇస్తాయా? మరింత వివరించవలసింది అన్నారు. ఈ పాపాల నుండి ఎలా విముక్తులు కాగలమో కూడా తెలియజేయవలసిందిగా ప్రార్థించారు భక్తులందరూ. అప్పుడు భద్రయ్య వారితో ఇలా చెప్పసాగాడు. నాయన్లారా, 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ లభించదు. మన చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు, కాకులు, పిచ్చుకలు, చిన్న చిన్న క్రిమికీటకాలు, పాములు, తేళ్ళు, ఇలా అన్ని రకాల జీవరాశులు మనుషుల వంక దీనంగా చూస్తూ ఈ మానవులు ఎంత అదృష్టవంతులో కదా అని తలుస్తూ ఉంటారు. ఈ మానవ జన్మ తమకు లభిస్తే ఎంత అదృష్టమో కదా అని భావిస్తారు. కానీ మానవుడు మాత్రం ఈ జన్మ విలువ గ్రహించడు. కృష్ణమాచార్యుల విషయంలో కూడా ఇదే జరిగింది. అనేక పాపాలు చేయడం వలన సునక జన్మ, తరువాత పాము జన్మ ఎత్తాడు. సర్పంగా జీవించి అడవులలో తిరుగుతూ క్రిమికీటకాలను తింటూ కాలం గడిపాడు. ఎందరో మనుషుల చేత దొడ్డు కర్రలతో దెబ్బలు తిని అనేక శరీర బాధలతో దుర్భర జీవితం గడిపాడు. చివరన ఒక ముంగిస ఎదురుపడి శరీరమంతా అనేక రకాలుగా హింసించగా ఆ బాధలకు తట్టుకోలేక మరణించాడు. అటు తర్వాత అడవిలో నక్కగా జన్మించాడు. ఆ నక్క కేవలం 4 సంవత్సరాలుగా మాత్రమే జీవించి నానా కష్టాలు పడి చివరికి ఒక సింహం చేత సంహరించబడింది. అటు తర్వాత జన్మలో ఒక చిన్న క్రిమిగా జన్మించాడు. జన్మించిన 2 క్షణాల్లోనే ఒక మానవుని కాలి కింద పడి మరణించింది. అటు తర్వాత ఒక ఈగ రూపంలో జన్మించాడు. దుర్భరమైన ప్రదేశాలలో వాలుతూ కేవలం 30 రోజుల్లోనే మరణించాడు. ఆ విధంగా కృష్ణమాచార్యులు దాదాపు 300 సంవత్సరాల పాటు
2000 జన్మలు తరువాత ఒక పిచ్చుక జన్మ ఎత్తాడు. పిచ్చుక జన్మలో కృష్ణమాచార్యులు ఒక ఆలయం ప్రాంగణంలో ఉండే ఒక చెట్టుపై గూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నాడు. ఆలయానికి వచ్చే భక్తులందరినీ చూస్తూ ఉండగా కొన్ని రోజులకు అతనికి తన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. తాను చేసిన పాపకార్యాలన్నీ గుర్తుకు వచ్చాయి. అర్చకునిగా ఉంటూ శ్రీమన్నారాయణుల వారికి ఎంతో దగ్గరగా ఉండి కూడా ఎందుకు అంతటి పాపకార్యాలు చేశానా అంటూ కుమిలిపోయాడు. ఎలాగైనా ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడు. ప్రతిరోజు ఒక చిన్న పుష్పాన్ని నోటికి కరుచుకొని ఎవరూ లేనప్పుడు గర్భగుడిలోకి ఎగిరి వెళ్ళి స్వామివారి పాదాలపై వేసి రివ్వున ఎగిరి వచ్చేసేవాడు. రోజు ఉదయం అర్చకులు స్వామివారి పాదాల వద్ద అనేక పూలతో అర్చన చేసేవారు కాబట్టి ఈ విషయం ఎవరు గమనించేవారు కాదు. ఇలా దాదాపు 3 సంవత్సరాల పాటు పిచ్చుక రూపంలో ఉన్న కృష్ణమాచార్యులు వీలున్నప్పుడల్లా పువ్వులను నోటికి కరుచుకొని స్వామి పాదాల వద్ద వదిలేవాడు. ఆ విధంగా శ్రీమన్నారాయణుల వారికి పాదాలను అర్చించటం వలన ఆ పుణ్యఫలం చేత కృష్ణమాచార్యులకు తిరిగి మానవ జన్మ లభించినది. ఉన్నతమైన సబ్రాహ్మణుల కుటుంబంలో జన్మించి జీవించినంత కాలం ఎంతో సుఖంగా జీవించి చివరన ముక్తి పొందాడు. శ్రీ స్వామివారి పాదాల సేవా భాగ్యం అంతటి మహత్తరమైనది, అంతటి మహిమాన్వితమైనది. స్వామివారి దివ్య చరణాలను రోజులో కేవలం ఒక్కసారి తలుచుకున్న ప్రార్థించిన ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. స్వామి దివ్య పాదాల వద్ద ఒక్క పుష్పం ఉంచిన ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది. రోజు తులసీ దళాలతో స్వామివారి దివ్య పాదాలను అర్చించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. బ్రతికినంత కాలం సుఖంగా బ్రతికి చివరన ముక్తిని పొందుతారు చెప్పాడు భద్రయ్య. భద్రయ్య చెప్పిన విషయాలు విని భక్తులందరూ ఎంతో సంతోషపడి అతని వద్ద సెలవు తీసుకొని ముందుకు సాగారు. రామాచారి భద్రయ్యను సాక్షాత్తు సప్త ఋషులలోని ఒకరైన అంగీరస మహర్షిగా గ్రహించారు. రామాచారితో సహా భక్తులందరూ శ్రీమన్నారాయణుల వారి గుణగణాలను తలుచుకుంటూ 5వ ఖండ పూర్తి చేసుకొని 6వ ఖండను ఎక్కసాగారు. చూశారు కదండి, ఆ శ్రీమన్నారాయణ వారి పాదాల యొక్క మహిమ ఎంతటిదో. ఒక్క పువ్వు సమర్పించిన, ఒక్క తులసీ దళం సమర్పించినా కూడా మనకి ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. మనలో ఉన్న చెడు కర్మలు నాశనమవుతాయి. ఇలాగా ఇంకో కొండకి నెక్కడం మొదలుపెట్టారు ఆ రామాచారితో సహా ఉన్న భక్తముందం. మిగిలినది వచ్చే భాగంలో చూద్దాం. ఓం నమో నారాయణాయ.